హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ఆర్ఆర్ టాక్స్'. ఇప్పుడు నేను 'రెడీ ప్లేయర్ వన్' సినిమా మిగిలిన కథని ఈ పార్ట్ 2 వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మొదటి భాగం మిస్ అయ్యి ఉంటే దాన్ని తప్పక చూడండి. ఎందుకంటే మిగతా కథ అర్థం కావడానికి అది చాలా ముఖ్యమైనది. ఇక స్టోరీలోకి వెళ్తే ఆర్టెమిస్ డిస్ట్రాక్టెడ్ గ్లోబ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఐరాక్ అడిషనల్ రీసెర్చ్ చేసి వేడ్ రియల్ లైఫ్ ఫుల్ డీటెయిల్స్‌ని సొరెంటోకి అందజేస్తాడు. అప్పుడు సొరెంటో తన అసోసియేట్ అయిన ఫినాలేకి వేడ్‌ని రియల్ లైఫ్‌లో చంపమని ఒక అన్‌అఫీషియల్ ఆర్డర్ పాస్ చేస్తాడు. ఆ మరుసటి రోజు సొరెంటో వేడ్‌కు ఇన్సెంటివ్స్ ఆఫర్ చేసి ఎగ్‌ని ఫైండ్ చేయడానికి వాళ్ళ కంపెనీకి హెల్ప్ చేయమని అడుగుతాడు. సొరెంటో ఆఫర్ వెనుక ఉన్న ట్రూ ఇంటెన్షన్ తెలుసుకున్న వేడ్ ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత సొరెంటో వేడ్‌తో తన రియల్ వరల్డ్‌లో ఉన్న అడ్రస్ తెలుసని దానిని డిస్ట్రాయ్ చేస్తున్నానని అతనికి చెప్తాడు. వేడ్ తన మరియు బాయ్ ఫ్రెండ్‌ని హెచ్చరించడానికి రియల్ వరల్డ్‌లో తన హైడింగ్ స్పాట్ నుండి బయటకు వాళ్ళ ట్రైలర్ దిశగా పరిగెత్తుతాడు. కానీ అప్పటికే వారి ట్రైలర్స్ ఉన్న స్టాక్ మొత్తం ఎక్స్‌ప్లోడ్ అయ్యి నేలమట్టం అవుతుంది. అప్పుడు వేడ్ తన ఫ్రెండ్స్‌ను కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇంతలో ఒక అన్‌నోన్ టాటూ ఫేస్డ్ మ్యాన్ వేడ్‌ను కిడ్నాప్ చేస్తాడు. మరుసటి రోజు వేడ్ మేల్కొన్నప్పుడు తన హ్యాండ్స్ టై చేసి ఉంటాయి. అతని ముందు ఒకరు మాట్లాడుతూ ఉంటారు. తన ఎదురుగా ఉంది ఆర్టెమిస్ అని తన రియల్ నేమ్ సమంత అని తెలుస్తుంది. ఆమె మరికొంతమందితో ఐఓఐ దగ్గర ఒక బేస్ ఆఫ్ ఆపరేషన్స్‌ని లీడ్ చేస్తూ ఉంటుంది. వేడ్‌ను రూఫ్‌టాప్ మీదకి తీసుకువెళ్ళి వాళ్ళ ఆపరేషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు సమంత ఫేస్ మీద ఉన్న ఒక లార్జ్ బర్త్ మార్క్ రివీల్ అవుతుంది. తను తన హెయిర్‌తో దానిని కవర్ చేయడానికి ట్రై చేస్తుంటే వేడ్ రియల్ లైఫ్‌లో ఆర్టెమిస్ బర్త్ మార్క్‌ని చూసి తను డిసప్పాయింట్ అవ్వలేదని చెప్తాడు. వెన్ దే ఆర్ అబౌట్ టు కిస్ వేడ్ ఆ ధైర్యం చేయలేకపోతాడు. సమంత ఇది చూసి హాలిడే ఫస్ట్ క్లూ గుర్తు చేసుకుంటుంది. ద లీప్ నాట్ టేకెన్ అంటే హాలిడే డీప్‌గా లవ్‌లో ఉన్న కీరాతో డేట్‌కి వెళ్ళినప్పుడు ఆమెను ముద్దు పెట్టుకునే అవకాశం అతనికి వచ్చింది. కానీ అతను ఆ ముందడుగు వేయలేదు అని రియలైజ్ అవుతుంది. వాళ్ళ గ్రూప్ అంతా ఓఎస్ఎస్‌లో గ్యాదర్ అయ్యి తన థియరీని టెస్ట్ చేయడానికి హాలిడే జర్నల్స్ దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో హాలిడే చూసిన సినిమాల్లో సెకండ్ క్లూ 'ద షైనింగ్' సినిమాని పిక్ చేసుకోవడానికి దారితీస్తుంది. తరువాత క్యూరేటర్ ఓవర్‌లుక్ అనే హోటల్‌కి దారి చూపుతాడు. వాళ్ళు హోటల్‌లో ఎక్కడో ఒక చోట సెకండ్ కీ ఉంటుంది అని భావిస్తారు. ఈ హోటల్ లోపల ఉన్నప్పుడు 'ది షైనింగ్' ఫిల్మ్ చూడని అది ఒక హారర్ ఫిల్మ్ అని తెలుసుకుంటాడు. అతను ఆ గ్రూప్ నుండి విడిపోయి ట్విన్ చిల్డ్రన్‌ని ఫాలో అవుతూ వెళ్తాడు. వీళ్ళు ఒక ఎలివేటర్ లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటారు. గ్రూప్ నుండి విడిపోవడం చూసిన వేడ్ అతన్ని వార్న్ చేయడానికి రన్ చేస్తాడు. అప్పటికే లిఫ్ట్ డోర్ ఓపెన్ బటన్‌ని ప్రెస్ చేస్తాడు. ఆ డోర్ నుంచి బ్లడ్ ఒక ప్రవాహంలాగా ఫ్లో అవుతుంది. తర్వాత ఒక రూమ్‌లో రాటన్ ఫ్లెష్ ఉన్న ఒక లేడీ నైఫ్‌తో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ టెరిఫైయింగ్ సిట్యుయేషన్స్‌ని దాటుకొని కీరా పిక్చర్ ఉన్న ఒక రూమ్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఒక గదిలో నుండి మ్యూజిక్ వినిపించినప్పుడు ఆ రూమ్‌లోకి వెళ్తారు. అక్కడ వారు కీరాను కలుస్తారు. ఆమె ఒక గ్రూప్ ఆఫ్ జాంబీస్‌తో ఫోర్స్‌డ్‌గా డాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఇక్కడ కరెక్ట్‌గా టైమ్ కంప్లీట్ అయ్యే లాస్ట్ సెకండ్‌కి ఆర్టెమిస్ ఆ లీప్ తీసుకొని కీరా వైపు జంప్ చేస్తుంది. టైమ్ కంప్లీట్ అవ్వడంతో మిగతా గ్రూప్ మెంబర్స్ అందరూ ఆ ప్లేస్ నుండి సకౌట్ అవుతారు. ఆర్టెమిస్ జాంబీస్‌ని దాటి వెళ్లి కీరాని డాన్స్ చేయడానికి ఇన్వైట్ చేస్తుంది. అప్పుడు యానరాక్ అపియర్ అయ్యి సెకండ్ కీ అండ్ నెక్స్ట్ క్లూ ఇస్తాడు. వెంటనే వేడ్‌కు కూడా సెకండ్ కీ లభిస్తుంది. వేడ్ ఇంకా బతికే ఉన్నాడని సొరెంటో ఇప్పుడు తెలుసుకుంటాడు. అండ్ అతను వెంటనే ఆ విషయాన్ని ఫినాలేకు తెలియజేస్తాడు. ఆ తర్వాత ఫినాలే వేడ్‌ను స్టాక్స్ నుండి తీసుకువెళ్ళిన టాటూడ్ పర్సన్‌ని ఒక ప్లేస్‌లో ఐడెంటిఫై చేస్తుంది. అండ్ అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఫాలో అవుతుంది. ఫైనల్లీ వేడ్ సీక్రెట్ లొకేషన్‌ని ఫైండ్ చేసి ఐఓఐ పర్సనల్‌తో అటాక్ చేస్తుంది. సమంత వేడ్‌ను ఎస్కేప్ చేయడానికి తను సరెండర్ అవుతుంది. అప్పుడు ఫినాలే సమంతను కన్ఫ్రంట్ అయ్యి ఐఓఐ ఇప్పుడు తన అప్పులు తీర్చలేదని ఆమెను లాయల్టీ సెంటర్‌కు తీసుకెళ్తున్నానని తెలియజేస్తుంది. వేడ్ తప్పించుకునే ప్రయత్నంలో హెలెన్ అనే అమ్మాయిని కలుస్తాడు. ఆమె తనను తాను ఓఎస్ఎస్‌లో ఉన్న అని రివీల్ చేస్తుంది. వాళ్ళు ఒక వ్యాన్‌లో హైడ్ అవుతారు. అక్కడ వేడ్ టొషిరో మరియు 11 ఏళ్ల షోను కలుస్తాడు. ఇంతలో ఐఓఐ ఎంప్లాయీస్ అప్పటికే థర్డ్ ఛాలెంజ్‌ను హ్యాక్ చేశారు. అది ఓఎస్ఎస్‌లోని అత్యంత ప్రమాదకర ప్రదేశమైన ప్లానెట్ డూమ్‌లోని యానరాక్ క్యాసిల్‌కు దారితీస్తుందని కనిపెడతారు. ది ఫైనల్ ఛాలెంజ్ అటారీ 2600 గేమింగ్ కన్సోల్‌తో ఉన్న ఒక ఓల్డ్ మోడల్ కంప్యూటర్ గేమ్ అని రివీల్ అవుతుంది. క్యాసిల్‌లోకి ఎవ్వరూ ప్రవేశించకుండా ఉండటానికి సొరెంటో ఆర్బ్ ఆఫ్ అజోక్స్‌ని యాక్టివేట్ చేస్తాడు. అదే సమయంలో సొరెంటో సమంతతో సహా అనేక మంది లాయల్టీ ఎంప్లాయీస్‌ను క్యాసిల్ బయట ఎక్స్‌ప్లోజివ్స్ అమర్చమని ఆదేశిస్తాడు. మరోవైపు సమంతను కాపాడటానికి వేడ్ కు సొరెంటో ఆఫీస్ గురించి తనకు గుర్తున్న విషయాలను చెప్తాడు. వారిద్దరూ ఆ ప్లేస్‌కి ఒక ప్యారలల్ డిజిటల్ ఆఫీస్‌ని సృష్టిస్తారు. సొరెంటో రియల్ వరల్డ్‌కు తిరిగి రాకముందే అతని ఆన్‌లైన్ ఫీడ్‌ను హైజాక్ చేస్తారు. సొరెంటో వారి ఉచ్చులో పడి చివరికి సమంతాని హోల్డ్ చేసి ఉంచిన సెల్‌ని రివీల్ చేస్తాడు. దాంతో వాళ్ళు సమంతాని ఆ సెల్ నుండి విడిపిస్తారు. ఐఓఐ ప్లాన్స్‌ని తెలుసుకున్న ఆమె అక్కడే ఉండాలని నిర్ణయించుకొని ఐఓఐ సోల్జర్ లాగా ఆర్క్‌ని డీయాక్టివేట్ చేయడానికి ఓఎస్ఎస్‌లోకి సెంటర్ అవుతుంది. ఇంతలో వేడ్ సొరెంటో డేంజరస్ ప్లాన్స్‌ని ఓఎస్ఎస్ అంతటా లైవ్ మెసేజ్ ద్వారా తెలియజేస్తాడు.
అండ్ సొరంటోకి అగైనెస్ట్‌గా ఓఎస్ఎస్‌ని తన నుండి కాపాడుకోవడానికి చేసే ఫైట్‌లో వాళ్ళ హైఫై టీమ్‌తో ప్లానెట్ డూమ్ దగ్గర జాయిన్ అవ్వమని చెప్తాడు. యాస్ ఎ రిజల్ట్ మెనీ పీపుల్ అరైవ్ రెడీ టు ఫైట్ అగైనెస్ట్ ఐఓఐ ఫోర్సెస్. సేమ్ టైంలో సమంత ఆర్క్‌ని డీయాక్టివేట్ చేస్తుంది. క్యాసిల్ చుట్టూ ఉన్న షీల్డ్ కొలాప్స్ అవ్వగానే ప్లేయర్స్ అందరూ వాళ్ళ అవతార్స్‌కి ఉన్న పవర్స్‌తో ఐఓఐ ఫోర్సెస్‌ని ఫైట్ చేస్తూ వేడ్ క్యాసిల్‌కు రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. కొద్దిసేపటి తర్వాత సమంత క్యాసిల్ బయటకు వచ్చి వేడ్ దగ్గరకు రీచ్ అవుతుంది. మొమెంట్స్ ఆఫ్టర్ దిస్ సొరంటో తన మెకాగాడ్జిలా ఆర్మర్డ్ సూట్‌తో బ్యాటిల్ జాయిన్ అవుతాడు. మెక్‌ను ఓడించడానికి డైటో గుండం ఏరియల్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఫెయిల్ అవుతాడు. అప్పుడు సమంత హెచ్ యొక్క ఐరన్ జెయింట్ రోబోట్ హెల్ప్‌తో మెకాగాడ్జిలా హెడ్‌లో ఒక మ్యాడ్ బాంబ్‌ని ఎక్స్‌ప్లోడ్ చేస్తుంది. దీంతో అది డెస్ట్రాయ్ అవుతుంది. సమంత ఇంకా తన కంపెనీలో ఉందని నమ్మి సొరంటో ఐఓఐ ఫెసిలిటీ మొత్తం సెర్చ్ చేస్తాడు. ఐఓఐ ఫెసిలిటీలో సమంత ప్రమాదంలో ఉందని గ్రహించిన వేడ్ ఆమెను రియల్ వరల్డ్‌లో సేవ్ చేయడానికి ఓఎస్ఎస్‌లో సమంత క్యారెక్టర్‌ని కిల్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె ఐఓఐ నుండి పారిపోయి హెచ్ మరియు మిగిలిన గ్రూప్‌ను ట్రక్‌లో మీట్ అవుతుంది. మెకాగాడ్జిలా డెస్ట్రాయ్ అయిన తర్వాత క్యాజిల్ ఫ్రంట్‌లో ప్లేస్ చేసిన ఎక్స్‌ప్లోజివ్స్‌ని బ్లాస్ట్ చేస్తారు. అయితే వేడ్ అండ్ షో బ్రోకెన్ వే నుండి పాస్ అవ్వడానికి హెచ్ తన రోబోట్‌తో బ్రిడ్జ్ లాగా పడుకొని తనని తాను సాక్రిఫైస్ చేస్తుంది. ఫైనల్లీ వేడ్ అండ్ షో లాస్ట్ ఛాలెంజ్ దగ్గరకు రీచ్ అవుతారు. వాళ్ళు వన్ ఆఫ్ సిక్సర్స్ ప్లేయర్ అడ్వెంచర్ గేమ్‌ని ప్లే చేసి గెలవడం అబ్జర్వ్ చేస్తారు. బట్ స్టిల్ థర్డ్‌కి రివార్డ్ ఏమీ రాదు. ఆఫ్టర్ సీయింగ్ దిస్ థర్డ్‌కి గెలవాలంటే గేమ్ విన్ అవ్వకుండా ఎగ్ ఫైండ్ ఔట్ అయ్యే వరకు ప్లే చేయాలి అనుకుంటాడు. అదే సమయంలో సొరంటో అండ్ ఐరాక్ షోని క్యాప్చర్ చేసి వేడ్‌కు వన్ లాస్ట్ డీల్‌ని ఆఫర్ చేసి ఒప్పుకోకపోతే ఓఎస్ఎస్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తాను అని థ్రెటన్ చేస్తాడు. వేడ్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ సొరంటో ఓఎస్ఎస్‌ని డిస్ట్రాయ్ చేసే క్యాటలిస్ట్‌ని యాక్టివేట్ చేస్తాడు. దీని కారణంగా ఓఎస్ఎస్‌లో ఉన్న అన్ని అవతార్స్ డిస్ట్రాయ్ అవుతాయి. ఎవ్వరూ నమ్మలేని విధంగా వేడ్ అవతార్ ఎక్స్‌ప్లోషన్ తర్వాత కూడా బతికే ఉంటుంది. హాలిడేస్ జర్నల్‌లో క్యూరేటర్ అతనికి ఇచ్చిన స్పెషల్ కాయిన్ అనేది ఎక్స్ట్రా లైఫ్ టోకెన్ అని తెలుసుకుంటాడు. అప్పుడు వేడ్ అడ్వెంచర్ గేమ్‌ని ఆడటం స్టార్ట్ చేసి ఈస్టర్ ఎగ్‌ని ఫైండ్ చేస్తాడు. ఫలితంగా యానరాక్ అపియర్ అయ్యి ఫైనల్ క్రిస్టల్ కీ ఇస్తాడు. వేడ్ ఈ కీని తీసుకున్న వెంటనే ఒక జైగాంటిక్ ట్రెజర్ వాల్ట్ రైజ్ అవుతుంది. అందులో వేడ్ గెలిచిన 3 కీస్ యూజ్ చేసి ఆ వాల్ట్‌ని ఓపెన్ చేస్తాడు. మరోవైపు ఐఓఐ అండ్ వాళ్ళ సోల్జర్స్ రియల్ వరల్డ్‌లో హెచ్ ట్రక్‌ని లొకేట్ చేసి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీని వలన వేడ్ ఐఓఐ అసోసియేట్స్ నుండి తప్పించుకోవడానికి తన రియల్ ఐడెంటిటీ అండ్ లొకేషన్‌ని ఒక లైవ్ మెసేజ్‌లో అందరికీ బ్రాడ్‌కాస్ట్ చేసి క్లోజెస్ట్ విసినిటీ ఉన్న వాళ్ళని తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. ఆ తర్వాత అతను వాల్ట్‌ను ఓపెన్ చేస్తాడు. అతను వాల్ట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత యానరాక్ ఓఎస్ఎస్ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ చేసే పేపర్స్ మీద సైన్ చేయమంటాడు. కాంట్రాక్ట్‌పై సైన్ చేయబోతున్నప్పుడు హాలిడే మోరోను తన కంపెనీ షేర్లను ఫోర్స్‌గా తన పేరు మీదకి సైన్ చేపించుకోవడం హాలిడే లైఫ్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్ అని వేడ్‌కు గుర్తుకు వచ్చి తను ఆ కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేసి తను అదే మిస్టేక్ చేయను అని చెప్తాడు. వేడ్ తన చివరి టెస్ట్‌లో కూడా పాస్ అయ్యాక యానరాక్ అవతార్ హాలిడేకు అండ్ తన చుట్టూ ఉన్న ఛాంబర్ హాలిడేస్ చైల్డ్ రూమ్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. అప్పుడు హాలిడే వేడ్‌కి గోల్డెన్ ఈస్టర్ ఎగ్ ఇచ్చి వర్చువల్ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించగలిగినప్పటికీ రియల్ వరల్డ్ మరియు రియల్ పీపుల్‌తో ఇంటరాక్ట్ అవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి తను వెళ్ళిపోతాడు. చివరికి సొరంటో వారు ప్రయాణిస్తున్న ట్రక్‌ను ఢీకొడతారు. అది కరెక్ట్‌గా స్టాక్స్ దగ్గర స్టాప్ అవుతుంది. అతను గన్‌తో బెదిరిస్తూ క్రౌడ్‌ని దాటి వెళ్లి దాదాపు వారిని చంపడానికి గన్ పాయింట్ చేస్తాడు. కానీ వేడ్ ఈస్టర్ ఎగ్‌ని హోల్డ్ చేయడం చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతాడు. పోలీసులు అక్కడికి సడన్‌గా వచ్చి సొరంటో అండ్ ఫినాలేని హెచ్ పంపిన రికార్డింగ్ల ఆధారంతో అరెస్ట్ చేస్తారు. కొంత సమయం తర్వాత ఆగ్డన్ మోరో వారి ట్రక్ వద్దకు వచ్చి వేడ్‌ను కలిసి కొంతమంది తనను చూడటానికి వెయిట్ చేస్తున్నారు అని చెప్తాడు. అయితే వేడ్ అతనికి ముందుగా తను ఒకటి చేయాలనుకుంటున్నానని చెప్పి ఆ తర్వాత సమంతకు తను హాలిడే లాగా కాదు అని తను లీప్‌ని దాటుతున్నానని చెప్పి ట్రక్ లోపల ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. మోరో మరియు కొందరు లాయర్లు ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ చేసే పేపర్స్ మీద వేడ్ సిగ్నేచర్ అడిగినప్పుడు అతను తన క్లాన్‌తో పార్ట్నర్‌షిప్ డివైడ్ చేసుకుంటాను అని చెప్తాడు. దానికి మోరో అంగీకరిస్తాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ ట్రక్ నుండి బయటకు వెళ్తుండగా అక్కడున్న ప్రజలు వారిని ప్రైజ్ చేస్తూ కంగ్రాచ్యులేట్ చేస్తారు. ఇది జరుగుతుండగా మోరో అండ్ వేడ్ హాలిడే గురించి మాట్లాడుకుంటూ వేడ్‌కు ఒక కాయిన్ ఇచ్చి అతను క్యూరేటర్ అని రివీల్ చేసి కీరాని గేమ్‌కి కీ పర్సన్ అని తెలుసుకున్నందుకు వేడ్‌ను అభినందిస్తాడు. కానీ కీరా కీ పర్సన్ కాదు, హాలిడేస్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఈస్ తన ఫ్రెండ్ మోరోని లూజ్ అవ్వడం అని వేడ్ చెప్తాడు. ఆ తర్వాత వారు ఫస్ట్ చేసే పని ఏంటంటే ఆగ్డన్ మోరోని కన్సల్టెంట్‌గా అపాయింట్ చేస్తారు. మోరో సజెషన్ ప్రకారం ఐఓఐ లాయల్టీ సెంటర్స్‌కి ఓఎస్ఎస్ యాక్సెస్‌ని బ్యాన్ చేస్తారు. లాస్ట్‌లీ బయటకు వెళ్లి రియల్ వరల్డ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పిన హాలిడేస్ అడ్వైస్‌ని అనుసరించి ఎవ్రీ ట్యూస్‌డేస్ అండ్ థర్స్‌డేస్ ఓఎస్ఎస్‌ని క్లోజ్ చేస్తారు. బికాస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రియల్ ఇన్ అవర్ లైఫ్ ఈస్ రియాలిటీ అనే కోట్‌తో ఈ మూవీ
క్లోజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్.